వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. జూలై 17, 18, 19వ తేదీల్లో అయితే ఈ యొక్క మేషరాశి వారు ఒక స్త్రీతో వెంటనే మీ సంబంధాన్ని తెంచుకోండి. లేదంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే రాబోతూ ఉన్నాయి. కనుక ఈ యొక్క ఏ స్త్రీతో వీరు సంబంధం తెంచుకుంటే బాగుంటుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశివారు బంధాలకి అనుబంధాలకి అయితే చాలా విలువనైతే ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవ్వరు పరిచయమైనా కానీ పాత స్నేహితులని కానీ పాత బంధువులని కానీ అస్సలు వదిలిపెట్టరు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో వీరికి క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అతి తెలివితేటలు అనేవి బాగా ఉంటాయి. ఇక వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా వీరు నిర్ణయాలు తీసుకుంటారు. అంత మంచిగా అయితే ఈ యొక్క రాశివారు ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఏది పడితే అది చెయ్యరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడతారు. కాబట్టి ఈ రాశి వారికి కొంచెం కోపం అనేది అధిక సంఖ్యలో అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కోపాన్ని ఈ మేషరాశి వారు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు తెచ్చుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాపీగా అయితే సమయాన్ని గడిపే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉన్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క కొన్ని ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించి కావచ్చు. ఎప్పుడు వినేటువంటి కొన్ని విషయాలైతే ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ మేష రాశివారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని అధికంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలైతే ప్రసాదించబోతున్నాయి. అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈ రోజైతే డబ్బు అందే పరిస్థితులు అయితే గోచారిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం చక్కటి ఫలితాలైతే వస్తాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక తల్లిదండ్రులకు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశివారి వ్యక్తి ఎవరైతే ఉంటారో పెళ్లి వంటి విషయాల్లో మధ్యవర్తి వహించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక రకాల సమస్యలను మీరు ఫేస్ చేయవలసి అయితే ఉంటుంది. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి అలాగే వ్యాపార సంబంధ భాగస్వామి విషయంలో చాలా మరింత జాగ్రత్త ఉండవలసిన అవసరమైతే ఉంది. లేకపోతే ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజుల్లో అయితే మీకు చావు దెబ్బ పట్టబోతుంది. అయితే
మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం కదండీ! అవును. అయితే ఎవరి వల్ల మీరు చావు దెబ్బ తినబోతున్నారు? ఎవరి వల్ల మీరు బంధాన్ని తెంచుకోవాలి అనుకున్నట్లయితే గనక, ఎవరి వల్ల మీరు చాలా అయితే నష్టపోవడం జరుగుతుందంటే, వారు మీ మిత్రులే కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ముందు నటించే వ్యక్తిని గురించి అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచైనా దూరంగా ఉంచండి. కాదు అని లేట్ చేశారో మీరు రోడ్డున పడే అవకాశం అయితే ఈ యొక్క మేషరాశి వారికైతే కనిపిస్తుంది. వారి వల్ల మీకు అన్ని రకాలుగా నష్టపోతూ ఉంటారు. ఆ వ్యక్తి వల్ల ఆర్థిక పరంగా మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసైతే వస్తుంది. ఈ సమయంలో మీకు ఎలాంటి శని ప్రభావం కూడా పడుతుంది. కొంతమంది వ్యక్తులకు అందువల్ల మీకు కొన్ని ఇబ్బందులైతే వస్తాయి. ఈ సమయంలో అప్పుల బాధ మరింతైతే వేధిస్తాయి. ఇక వ్యాపారాలలో అనుకున్న ఫలితాలైతే సాధించకపోవచ్చు. డబ్బు కూడా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మిత్రుల కారణంగా బిజినెస్‌లో మీకు లాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అన్నింట నష్టపోతారు. ఎవరి మాటలు వినాయి మీరు వ్యాపారంలో డేర్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారా అంటే కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికైతే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు మీ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ రో క క ఖచ్చితంగా చాలామంది ఎందుకంటే ఈ యొక్క రాశికి శని ప్రభావం ఉంటుంది కనుక ఈ సమయంలో మీకు అంత మంచిగా ఉండట్లేదు. కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండండి. మీరు కాస్త విషయాన్ని మీ మనసులో పెట్టుకొని గుర్తుంచుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి. కాదని పెడితే నష్టం జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక మీ కుటుంబ సభ్యులు అడ్డంతో చావు దెబ్బ నుంచి బయటపడతారు. దానితో మీకు సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తారు. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి ఈ 3 రోజులల్లో. కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారైనా సరే, మగవారైనా సరే మీతో ఈ మధ్య కాలంలో ఎవరైతే బాగా స్నేహంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే సంబంధాన్ని తెచ్చుకోండి. అది కూడా ఒక స్త్రీతో మీకు సంబంధం గనక ఈ మధ్య కాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీలతో మీ రిలేషన్ వెంటనే కట్ చేసుకోండి. లేదంటే మీకు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నష్టాలు పడవలసి అయితే ఉంటుంది. ఈ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెచ్చుకుంటే మీకు మంచి రోజులైతే స్టార్ట్ అవుతాయని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మేష రాశివారు ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలు చూడబోతున్నారు, వారితో బంధాన్ని కట్ చేసుకుంటే మీరు ఎప్పటి నుంచో ఈ రోజు నుంచి మంచి రోజులైతే మొదలవుతాయి. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మన వీడియో ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు రాబోయే రోజుల్లో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సమస్యలు రాకుండా అయితే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారైతే ఈ 3 రోజులలో ఎక్కడన్నా స్త్రీ మీకు మీకు అనిపించినట్లయితే ఆ స్త్రీతో మీరు కాస్త కూస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు చాలా అయితే సమస్యలు అయితే ఎదుర్కొంటారు. లేనిపోని నిందలతో మీరు మోయడం అనేది జరుగుతుంది. కాబట్టి మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 100% జరగబోయేది ఇదే.